హాయ్ ఫ్రెండ్స్, శ్రీదేవి డ్రామా కంపెనీలోనికి కుమారి ఆంటీ అయితే ఎప్పుడు వస్తారో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వాచ్ చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఫుట్పాత్ పక్కన ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ తన బిజినెస్ జరుపుకుంటున్న ఆమె తన మారుతీరుతో ఎంతోమంది ఆకట్టుకున్నారు. దీంతో ఆ మారుతీరును అనుకరిస్తూ చాలామంది సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో ఆమె ఒకసారిగా పాపులర్ అయ్యారు. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ వారు ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు చేరుకుని అక్కడ ఎంత ధర ఏంటి అనే విషయాలు అడిగి తెలుసుకుంటూ ఇంటర్వ్యూ చేసేవారు. ఇలా సోషల్ మీడియా ద్వారా కుమారి ఆంటీ ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఇకపోతే అదే పాపులారిటీతో ఆమె ఫుడ్ బిజినెస్ కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆమె దగ్గర ఫుడ్ తినడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు ఫుడ్ స్టాల్ క్లోజ్ చేయించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తిరిగి యథావిధిగా తన ఫుడ్ స్టాల్ ప్రారంభించారు. ఇలా ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ ఎంతోమంది సక్సెస్ అందుకున్నటువంటి ఆమె గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమ బిగ్ బాస్ కార్యక్రమానికి రాబోతుందని వార్తలు రాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పాల్గొనబోతుందంటూ వార్తలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు కదా అంటూ ప్రశ్న రావడంతో అందుకు కుమారి ఆంటీ నవ్వి మీకు ఎలా తెలుస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. మాకు తెలిస్తే మీరు వెళ్తున్నారా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, అసలు ఎప్పుడు ఫోన్ వచ్చిందనే ప్రశ్నలు ఎదుర్కోవడంతో ప్లీజ్ దయచేసి అవన్నీ అడగండి అంటూ ఆమె సమాధానం దాటివేశారు. దీంతో ఆమె త్వరలో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపించబోతుందని అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా మంచి సెలబ్రిటీ హోదాను దక్కించుకుంది అని చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.